హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బింగోటెక్. మీకు అందరికీ తెలిసిందే కదా, సోనీ బ్రాండ్ అంటే పర్టికులర్గా ఆడియో పరంగా మంచిగా క్వాలిటీ అనేది వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ అనేవి మనకి లోయర్ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సోనీ ప్రోడక్ట్స్, సోనీ హోమ్ థియేటర్లు అనేవి మంచిగా రిలీజ్ చేశారు. ఎందుకంటే 5.1లో బెస్ట్ హోమ్ థియేటర్స్ అనేది రిలీజ్ చేశారు. అంటే 2015 టు 2016లో మనకి బెస్ట్ బడ్జెట్ హోమ్ థియేటర్లు అనేది రిలీజ్ చేశారు. ఒకటి వచ్చి మనకి సోనీ HT-IV300 అండి. ఈ 1000 వాట్స్తో వస్తుంది. సో మంచి డాల్బీ డిజిటల్ హోమ్ థియేటర్ అండి. అంతేకాకుండా సోనీ DAV-DZ350 అండి. ఇది చూసుకుంటే మనకి 1000 వాట్స్తోనే వస్తుంది. ఇది కూడా మంచి బేస్తో అయితే వస్తుంది. సో ఇప్పుడు కనుక ఇలాంటి హోమ్ థియేటర్ కూడా మీ ఇంట్లో కనుక ఉంటే మీరు చాలా లక్కీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి హోమ్ థియేటర్ మనకి దొరకడం చాలా రేరు. దాని తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు హోమ్ థియేటర్ కొనుక్కుందామా అని ఈ ప్రోడక్ట్ కోసం వాళ్ళు సెర్చ్ చేసినప్పుడల్లా ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడా దొరకట్లేదు, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. ఒకవేళ బయట మార్కెట్లో చూసుకుంటే వాళ్ళు సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారు. సో ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్కి అయితే కొనాలనుకుంటే ఖచ్చితంగా కొనండి. సో మంచి బేస్ సౌండ్ క్వాలిటీ అయితే పక్కాగా ఉంటుంది. 2018 తర్వాత ఈ మోడల్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేసింది సోనీ. తర్వాత కొన్ని రోజులు ఆఫ్లైన్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది, కానీ అది కూడా కొన్ని రోజుల తర్వాత ఆపేశారు. సో దాని తర్వాత మనకి ఈ 20,000 సెగ్మెంట్లో మంచి హోమ్ థియేటర్ అనేది మనకి ఇప్పుడు దాకా సోనీ రిలీజ్ చేయలేదు. దాన్ని కవరప్ చేయడానికి సోనీ అనేది ఒక సౌండ్ బార్ అనేది రిలీజ్ చేసింది. అది వచ్చి సోనీ HT-S20R అండి. 5.1 ఛానల్ ఇది. దీని ఆడియో అవుట్పుట్ వచ్చి మనకి 400 వాట్తో అయితే వస్తుంది. బ్లూటూత్ చూసుకుంటే మనకి 5.1 సపోర్టెడే. దీంట్లో పాజిటివ్ చూసుకుంటే మనకి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ ఒక్క ప్రైస్ సెగ్మెంట్లో బిల్డ్ క్వాలిటీ పరంగా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ప్రీమియం డిజైన్ అయితే వస్తుంది. దీని బాస్ రిఫ్లెక్స్ అనేది మనకి ఫ్రంట్ సైడే ప్రొవైడ్ చేశారు. మనకి సబ్ వూఫర్ కూడా ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బాస్ రిఫ్లెక్స్ కూడా ఫ్రంట్ సైడే ఉంటుంది. అంతేకాకుండా సోనీ నుంచి మనకి గుడ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఏమైనా కంప్లైంట్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా అది రిపేర్ అయితే అవుతుంది. దీనిలో నెగిటివ్స్ చూసుకుంటే బాస్ అనేది మనకి కొంచెం అప్ టు ది మార్క్ అయితే ఉండదు. 400 వాట్ అంటారు, కానీ మనకి 400 వాట్ దాకా మనం అంతగా ఫీల్ అవ్వలేము. అంతేకాకుండా దీని నుంచి వచ్చే ఆడియో అనేది లైవ్గా ఉండదు. అంటే కొన్ని ఇప్పుడు వచ్చే హోమ్ థియేటర్ ఉన్నాయి కదండి, ఇప్పుడు బోట్ కానీ మనకి మోటరోలా కానీ మిగతా సంభవాలు అనేవి ఆడియో అనేది కొంచెం లైవ్గా ఉంటుంది. అంటే కరెక్ట్గా స్టూడియో నుంచి వచ్చిన ఆడియో లాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో అయితే మనకి జస్ట్ ఆ స్పీకర్ నుంచి వస్తున్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం అంతే, కానీ లైవ్గా ఉండదు. మిగతా బ్రాండ్లో చూసుకుంటే మనకి దాంట్లో మీరు ఆడియో కనుక వింటే మీకు మంచిగా స్టూడియో క్వాలిటీతో అయితే వస్తుంది. దీంట్లో అయితే మీకు ఆడియో అనేది మీకు సాటిస్ఫై అయితే అవ్వరు. బేస్ కూడా మీకు థంపింగ్గా అయితే ఉండదు. ఈ విషయం చాలామందికి తెలుసు. ఈ ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వేరే బ్రాండ్కి ఆడియో విన్నప్పుడల్లా వాళ్ళు కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడున్న బ్రాండ్లు అయితే తక్కువ ప్రైస్లోనే మంచిగా ఆడియో క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ సోనీ అయితే మనం హై రేంజ్కి వెళ్తేనే మనకి ఆడియో అయితే ఫీల్ అవుతాం. సోనీ కనుక ఒక 20,000 సెగ్మెంట్లో మంచి ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఒక్కటే చాలామంది కొంటూ ఉంటారు. కొనిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇంత ప్రైస్ కొనిన తర్వాత మనకి ఆడియో అంతగా రాకపోతే చాలా వేస్ట్ అండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి వేరే బ్రాండ్స్ చాలా మంచి ఆడియో క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు డాల్బీ అట్మాస్ దాకా మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే కొనవచ్చు. మనకి జెబ్రానిక్స్ ఉంది, బోట్, ఇంకా మెవి కూడా ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంది. సో వాటికైతే మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఇంట్లో ప్రీమియంగా ఉండాలి, మంచి ఓకే లుక్గా ఉండాలి, మంచి బ్రాండెడ్ తీసుకోవాలనుకుంటే మీరు సోనీ అయితే వెళ్ళొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొనాలి అనుకుంటే
కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇదే ప్రైస్లో మనకి హయ్యర్ బేస్, హయ్యర్ క్వాలిటీ, ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సౌండ్ బార్లు అయితే చాలా ఉన్నాయి. సో అది చూసి కంపేర్ చేసి కొనండి. సో మీకు ఒక 15,000 సెగ్మెంట్లో మంచి సౌండ్ బార్లు అయితే మీకు నా ప్రీవియస్ వీడియోలో అయితే మీకు సజెస్ట్ చేశాను. సో ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి. ఓకే అండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.